ఈ మధ్య కాలంలోనే ఒక అమ్మాయి naukari.com అప్లై చేస్తే ఆ నెంబర్ను ఎవడో ట్రాప్ చేశాడో. దయచేసి ప్రతి ఒక్క అమ్మాయికి ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళలోనే చాలా మంది అమ్మాయిలు మోసపోయారు. ఎవరైతే జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నారో ఆన్లైన్లో రెజ్యూమ్స్ అప్లై చేసిన వాళ్ళు, అమ్మాయిలు అబ్బాయిలు, మీరు జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నారో అని తెలిస్తే చాలు మీకు వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యి మీ దగ్గర అమౌంట్ తీసుకోవడము, జాబ్ తీసామని చెప్పి ఇప్పటికే చాలా మంది మోసపోయారు. ఇంకెవ్వరూ మోసపోకూడదని చెప్పి వీడియోతో చేస్తాను. ఈ స్కామ్ ఎలా జరుగుతుంది ఏమి అని చెప్పి మన పొంగునూరు సిఐ సార్ అయినటువంటి సుబ్బరాయుడు సార్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకసారి వినండి. ముఖ్యంగా ఈ నిరుద్యోగ యువతి యువకులకు తెలియజేయడం ఏమనగా మనము ఈ జాబ్ కోసము ఆన్లైన్లో అప్లై చేసుకుంటూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ naukari.com లేదా ఇతర లింక్డ్ఇన్లో కానీ వేరే ఇతర ఏదాంట్లో కూడా అప్లై చేసుకుంటూ ఉంటాము. దానికి సంబంధించి వీళ్ళు తెలియక వేరే లింక్లోకి పోయి వీళ్ళ డేటాను కేవైసీని అప్లోడ్ చేయడము, తర్వాత వాళ్ళ ట్రాప్లో వీళ్ళు పడడము, దాని ద్వారా వాళ్ళు వీరి దగ్గర నుంచి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయడం లాంటివి ఈ మధ్య తరచుగా వింటూ ఉన్నాము. ముఖ్యంగా ఆ వ్యక్తులు సిమ్ ఉండే వాట్సాప్ ద్వారా చేయడం లేదు, వాళ్ళు టోటల్గా వాట్సాప్ కాల్ చేస్తున్నారు. బట్ మనం సిమ్ కాల్ చేస్తే ఆ సిమ్ స్విచ్ ఆఫ్ వస్తుంది. దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు. మీరు అమౌంట్ మనం చెల్లించేటప్పుడు ఆ వ్యక్తి వాడి యూపీఐ నెంబర్ ఇవ్వడం లేదు, లేదా వాడి ఫోన్పే నెంబర్ ఇవ్వడం లేదు. ఏదో పక్కనుండే షాపుది లేదా పెట్రోల్ బంకుది, డిమార్ట్ లాంటి అటువంటి వాటి ఏదైనా ఈ ఫ్యాన్సీ స్టోర్ లాంటి వాటికి అడ్రస్లు ఇచ్చి వాళ్ళ అకౌంట్లో వేపిస్తున్నారు. ఈ మధ్య కాలంలోనే ఒక అమ్మాయి naukari.com అప్లై చేస్తే ఆ నెంబర్ను ఎవడో ట్రాప్ చేశాడో ఆ నెంబర్ను తీసుకొని ఆ అమ్మాయికి వాట్సాప్ కాల్ ద్వారా మాట్లాడి ఆ అమ్మాయి దగ్గర నుంచి అమౌంట్ వేయించుకున్నాడు. రెండోది ఆ వాట్సాప్ కాల్ సిమ్ కూడా నాట్ వర్కింగ్. రెండోది అమౌంట్ వేసిన యూపీఐ అడ్రస్ తీద్దామనుకుంటే అవన్నీ కూడా ఈ షాపులు అనమాట, కెమెరా షాప్ ఒకటి, ఈ పెట్రోల్ బంక్ ఒకటి, ఈ విధంగా షాపుల అడ్రస్లు ఇచ్చి యూపీఐ అడ్రస్ ఇచ్చి వాళ్ళు అమౌంట్ వేయించుకుంటున్నారు. ఈ విధంగా మీరు మోసపోవద్దు. ఈ వాట్సాప్లో వచ్చే లింకులు లేదా టెలిగ్రామ్ యాప్లో వచ్చే లింకుల ద్వారా మీరు వాటిని లాగిన్ చేసి వెళ్ళి వాటి ట్రాప్లో పడొద్దని చెప్పి మరీ ముఖ్యంగా కోరుకుంటున్నాను. సో విన్నారు కదా, రీసెంట్గా నాకు తెలిసిన వాళ్ళే దాదాపు 4 మెంబర్స్ ఇప్పటికీ అమౌంట్ వేసేసిన తర్వాత వచ్చి చెప్తున్నారు ఇలా మేము వేసాము అని చెప్పి. స్క్రీన్ షాట్స్, ఆ వాయిస్ రికార్డు, ఆ నెంబర్స్ అని చెప్పి ఆ చాటింగ్ స్క్రీన్ షాట్స్ అన్ని కూడా నేను పార్ట్ 2 వీడియోలో ట్యాగ్ చేస్తాను. ఒకసారి చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో లెంత్ సరిపోదు కాబట్టి, టైమింగ్ డ్యూరేషన్ ఎక్కువ వచ్చింది కాబట్టి పార్ట్ 2లో పెడతాను.